మనిషి చనిపోతే కథ అయిపోతుందనుకుంటున్నావా? అది గరుడ పురాణం ప్రకారం అసలు స్టార్టింగ్. చనిపోయిన ఆత్మకి 13 రోజులు భూమిపై ఒక వింత ప్రయాణం మొదలవుతుంది. ఈ రోజుల్లో ఏం జరుగుతుందో చూద్దాం. సింపుల్గా చెప్తా విను. ఒకటవ రోజు ఆత్మ బయటికి వస్తుంది, కానీ తను చనిపోయానని అర్థం కాదు. రెండవ రోజు తన శరీరాన్ని దహనం చేస్తుంటే చూస్తుంది. బంధువులు ఏడుస్తే తట్టుకోలేదు. మూడవ రోజు యమదూతలు వస్తారు. అసలైన ప్రేతయాత్ర మొదలవుతుంది. 4-6 రోజులు ఆత్మకు తన పాపాలు గుర్తొస్తాయి. పిండ ప్రదానం లేకపోతే బలహీనంగా ఉంటుంది. ఏడవ రోజు పిండక్రియ వల్ల దారిలో తిండి, వాహనం లభిస్తాయి. 8-10 పాపాల బరువుతో ఆత్మకి బాధలు ఎక్కువ అవుతాయి. 11వ రోజు ఆత్మకి యాతన శరీరం వస్తుంది. 12వ రోజు యమలోక ప్రయాణానికి పూర్తి సిద్ధం అవుతుంది. 13వ రోజు యమధర్మరాజు దగ్గరకు తీసుకెళ్లబడుతుంది. అక్కడే తీర్పు, స్వర్గమా నరకమా. ఈ 13 రోజులు ఆత్మకి మానసికంగా కూడా భయంకరంగా ఉంటాయి. మనమో చల్లగా బతికేస్తున్నాం. కాని మన ఆత్మకి ఎప్పటికైనా ఇదే జరగబోతుంది. అందుకే గరుడ పురాణం చెప్పింది, బతికుండగానే ధర్మాన్ని అనుసరించు. ఇప్పుడైనా ఆలోచించు మిత్రమా. మరణం తర్వాత కూడా ఒక జీవితం ఉంది.